ప్రతిపక్షాలను బీజేపీ వేధిస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై సమగ్రంగా చర్చించి ముందుకు వెళ్తామని చెప్పారు. క్విట్ బీజేపీతోనే దేశానికి భవిష్యత్ అన్నారు. దేశ రక్షణ కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ లీడర్లు. భారత స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డూ ఆర్ డై నినాదంతో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారన్నారు. బీజేపీ కాంగ్రెస్ చరిత్రను తుడిచేయాలని చూస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈసీ బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా మారిందన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించారు మహేష్ గౌడ్. బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగాన్ని మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం. స్వతంత్ర ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తినిచ్చిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు లేని బీజేపీ గాంధీ ఫ్యామిలీపై మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నెహ్రూ గాంధీలను బీజేపీ తప్పుగా చిత్రీకరిస్తోందని ఫైర్ అయ్యారు. ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని మనం అందిస్తున్నామంటే ఆనాటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మనందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం జీవించగలుగుతాం. అటువంటి మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన 6 నెలల్లోనే షూట్ చేసి చంపినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని ఆరాధించేటువంటి పార్టీలు ఈ దేశంలో ఉండటం చాలా బాధాకరం. స్వాతంత్ర ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి క్విట్ ఇండియా దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టంలో చేసినటువంటి చట్టాలను ఆమోదించే విధంగా కేంద్రంకు పంపినారు. కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలే, రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లు అడుగుతున్నప్పటికీ ఈ యొక్క బిల్లును ఢిల్లీకి పంపిన సందర్భంగా అది ఆమోదించమని బీజేపీని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, నిధులు రాకపోయినా, ఈ వ్యవస్థలో ఏదేనికైనా భారతీయ జనతా పార్టీ బాధ్యత. గాంధీ భవన్ లో మీడియా చిట్చాట్ లో పలు అంశాలపై మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినట్టే జూబ్లీహిల్స్ లోనూ గెలుస్తామని, అభ్యర్థిపై సర్వే జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ సీటు తమది కాదని చెప్పారు. రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో చెప్పాలని సిట్ అధికారులను కోరారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ పూర్తి ఆధారాలతో నివేదిక ఇచ్చిందన్నారు. ఈ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ఏనని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఇటీవల పార్టీ సీఎంపై రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై చర్చించనున్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేదా షోకాజ్ నోటీసులు ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు కొండా మురళి ఇష్యూపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్రం స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లను ఈసీ తొలగిస్తోందన్నారు. 4-5 రోజుల్లో పీఏసీ సమావేశం ఉంటుందన్నారు హస్తం అగ్రనేతలు. ఈ మీటింగ్లో బీసీ రిజర్వేషన్లపై అంశంపై చర్చిస్తామని చెప్పారు.